నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొందరు ఇన్పుట్ లీడర్లు, కొందరు అవుట్పుట్ ఎక్స్పోర్ట్ లీడర్లు ఉంటారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళి ఇన్పుట్ అయిన లీడర్ని కాదు, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యే లీడర్గా మీ భువనగిరి ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే భువనగిరి పేరును కీర్తి పతాకాన నిలపడానికి నేను కృషి చేస్తాను. నేనేదో నా తాతనో తండ్రో లీడర్ కాదు, మా నాయన గొర్రెల కాపరి, మా అమ్మలు వ్యవసాయ కుటుంబం, నాకు ఇద్దరు తల్లులు. కాబట్టి ఆ విధంగామైనటువంటి కుటుంబంలో ఉన్న మా గొల్ల కుర్మ కుటుంబంలో పుట్టిన మా ముత్తాతల నుండి కూడా మేము భూస్వాములం. 100 ఎకరాల భూమి ఉండేది మాకు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఇవాళ ఇక్కడ ప్రాంతంలో నాకు కొన్ని 100 మంది మిత్రులు, కానీ ఇబ్రాహీంపట్నంలో నన్ను అడగండి, ఏ నాయకుడిని అయినా కొంతమంది స్టార్ట్కో నెట్టుకో తిడతా ఉంటారు. 100కి 99 మంది ఎవడన్నా పడిరానోడు మళ్ళీ చెడ్డోడు అంటాడో. ఏ పార్టీలు నన్ను అడగండి, నాకు అంత మంచి పేరు ఉంది. తప్పకుండా మీరు అందరు ఆశీర్వదిస్తే నేను తప్పకుండా ఎంపీగా గెలుస్తానన్న విషయాన్ని మనవి చేస్తూ, ఇవాళ బూరా నర్సయ్య గౌడ్ గారు డాక్టర్ వృత్తిపరంగా మంచి వ్యక్తి. కేసీఆర్ గారు అవకాశం కల్పించి ఎంపీకి ఇచ్చిర్రు. 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు. ఏం పని చేసిండో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మళ్ళా తిరిగి అవకాశం ఇచ్చిండు. నన్ను టీఆర్ఎస్ పార్టీలకు తోలుకొచ్చేటప్పుడు కూడా ఆయన పాత్ర ఉంది, కీలక పాత్ర. మరి అదేం గుణమో నాగేందర్ తోలుకొచ్చిండు, ఆయన పోయిండు వెనకకి, మళ్ళీ ఈయన ఇద్దరు కలిసి తోలుకొచ్చిండు, ఇద్దరు పోయిండు. రెండోసారి కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా కష్టపడి పనిచేస్తే ఆయన ఓడిపోవడం జరిగింది. పార్టీ గౌరవించిన ఈ పార్టీ మారి ఇవాళ ఇంకో బీజేపీ నుండి వస్తారు. సోదరులారా, ఒకటి గమనించాలి, కొత్త సీసాల పాత సారా పోసినట్టు పోసుకొని అంగి మార్చుకొని తెల్లంగి నిప్పి కాషాయంగి తోడుకొని వచ్చి జై శ్రీరామ్ అని చెప్పుకొని ఓట్లు అడిగితే ప్రజలు నమ్మరు. వ్యక్తిని కాదు, పొద్దున్న లేస్తే మాస్గా మీ ప్రజలలో ఉండే వ్యక్తిని, ఎవ్వరికి కూడా భయపడే రకం కాదు. ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉంటాను. ప్రజలకు కూడా ఒక ప్రజాసేవకుడిగా పనిచేస్తూ ఉంటాను. నేను ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఎంతో మందికి ఏ కష్ట నష్టాలలో కానీ, ఏ ఆపదలో కానీ, ఏ సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ ఎల్లవేళలా ఎన్నికలు రాగానే ఒక డేరా వేసుకొని బయటకు వెళ్తాను. నేను అసొంటోని కాదు. 37 ఏళ్ల సంది ప్రజా జీవితంలో ఉన్న ఇంకో వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని యువజన కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఆది నాయకుడు ఎవరినైనా సస్పెండ్ చేస్తే 3 ఏళ్ళు సస్పెండ్ చేస్తారు. ఆయనను కంప్లీట్ సస్పెండ్ చేసారు రాహుల్ గాంధీ గారు. డిస్మిస్ ది పార్టీ. ఆ డిస్మిస్ అనేది ఎవరికి ఉండదు. ఆ రాజకీయ పార్టీలలో పార్టీ డిసిప్లిన్ యాక్షన్ కింద సస్పెండ్ చేస్తారు, 1 ఏడాదికో 2 ఏళ్ళకో తీసుకుంటారు. కానీ మరి అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి చెప్తా ఉండు. మరి నన్నైతే దాదాపు ఈ ప్రాంతంలో ఒక్క కిషోరన్న కాన్స్టిట్యున్సీ కొత్తగా కానీ ఏ నియోజకవర్గంలో అయినా నన్ను దాదాపు ఒక 2-3 లక్షల మంది క్యామ మల్లేష్ అంటే ఆ గుర్తుపట్టే పరిస్థితులున్నా. సోదరులారా, మీరు ఎప్పటికి కూడా రాజకీయాల మీద ఒక నమ్మకం పోయే రోజుల్లో నాలాంటి వ్యక్తికి ఒక కింది స్థాయి ప్రజాశ్రేయస్సు కోరే నాయకుడిని మీరు ఎంపీగా గెలిపిస్తే భావితరాలకు కూడా ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుంది. రాజకీయాలంటే ఇలాంటి ప్రజలకి వెళ్ళి వచ్చే నాయకుడు కూడా గెలిస్తే ఇంకెవరు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించి ఇవాళ ఒక ఓటు హక్కునిచ్చిండు. ఎంత గొప్ప వెపన్ అండి. AK-47 కన్నా కూడా ఇవాళ ఓటు హక్కు గొప్పది. ఇవాళ భారత ప్రధానమంత్రి గారికి ఓటుకు అంతే విలువ. గ్రామంలో ఉన్న ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి కూడా ఒక ఓటుకు అంతే విలువ. కాబట్టి మిమ్మల్ని అందరినీ చేతులెక్కి మొక్కుతా ఉన్నాను. మీరందరూ కూడా తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా 5 సంవత్సరాలు నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం. నాకు ఎలాంటి ఆశలు లేదు. నా కుటుంబానికి భగవంతుడు ఇచ్చిన కాడికి నిమ్మడంగా ఉన్నా. నా 2 బిడ్డలు అమెరికాలో ఉంటారు, అల్లుండ్లు అమెరికాలో ఉంటారు. నేను కులాలకు కూడా వ్యతిరేకం.
నా ఇద్దరు బిడ్డలు నా అల్లుళ్ళు రెడ్డి, నా కోడలు వల్ల, నా కొడుకు ఎంఎస్ చేసి వచ్చిండు, నా కోడలు అపోలో హాస్పిటల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్. నాకు నాకు మా నాన్న సంపాదించిన 100 ఎకరాల భూమి ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. అందరూ ఏదో మంత్రిగాంగానో అధికాంగానో పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద బంగ్లాలలోనే ఉంటారు. నేను అసంటోని కాదు, నాకు దేవుడు ఇచ్చిన నాకు పెద్ద బంగ్లా ఉంది, నాకు కూడా అన్ని కార్లు ఉన్నాయి. భగవంతుని మీ అందరి దయ వల్ల అందరితో ఉన్నా, నాకు ఎలాంటి ఆశ లేదు. ఇలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.